సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఫేక్ ఓటర్ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసి వాటి ఆధారంగా నకిలీ ఆధార్, పాన్ కార్డులు సృష్టించి అనర్హులు పాస్పోర్ట్లు పొందేలా చేస్తున్న హైటెక్ ముఠా గుట్టును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఓ ఆన్లైన్ సెంటర్ కేంద్రంగా 9 ఏళ్లుగా ఈ ముఠా దాదాపుగా 28,500 నకిలీ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు తయారు చేసినట్లు తేల్చారు. ఫేక్ ఓటర్ కార్డుతో ఆధార్, పాస్పోర్ట్, 750 బర్త్ సర్టిఫికెట్లు, 1500 ఆధార్ కార్డులు పొందిన నేపాలీలు. 6 ముఠా సభ్యులు అరెస్ట్, భారీగా ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం. ఇతర విదేశీయులు సర్టిఫికెట్లు పొందారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం. నకిలీ పత్రాలు, స్టాంపులు, సంతకాలతో నేపాలీలకు ఆధార్, ఓటర్, బర్త్ సర్టిఫికెట్లు, పాన్, పాస్పోర్టుతో పాటు ఇతర అధికారిక పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేశారు. కలాసిగూడకు చెందిన యలగం రాజ్కుమార్ ప్యాట్నీ సెంటర్లోని శ్రీనాథ్ కాంప్లెక్స్ లో ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీసు సెంటర్ను 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. నకిలీ పత్రాలను సృష్టించి ఓటర్, ఆధార్, పాన్, బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్టులను ఇప్పిస్తున్నాడు. ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్ లో ఉంటున్న సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగి ఎండి మహబూబ్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న గిరిరాజ్ అనిల్ కుమార్, నామాల్గుండు ప్రాంతానికి చెందిన పాస్పోర్ట్ ఏజెంట్ బండి శంకర్ సహకరించేవారు. ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ చేసే ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సో ఇవాళ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి మా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ మహంకాళి పోలీసులు సంయుక్తంగా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ ఇది ఇన్ఫర్మేషన్ తోటి ప్లేస్ని రైడ్ చేసి అక్కడ మొత్తం విచారించగా చాలా పెద్ద ఎత్తున ఇది ర్యాకెట్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బేసికల్గా డీటెయిల్స్లోకి వెళ్తే యలగం రాజ్కుమార్ అనే ఇతను ఆల్మోస్ట్ ఒక 9 yearsగా ఇది నడుపుతున్నాడు. ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అన్నట్టుగా ఒకటి స్టార్ట్ చేసి ఇది ఎస్డి రోడ్లో ఉంటుంది, సికింద్రాబాద్లో జస్ట్ ప్యారడైజ్ కి బ్యాక్ సైడ్ లేన్లో అట్లా ఉంటుంది ప్యాట్నీ దగ్గర. నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాకు అధికారుల పేరుతో ఫేక్ స్టాంపులు తయారు చేసి ఇచ్చిన నేరెడ్మెట్కు చెందిన ఏ శ్రవణ్ కుమార్ను పోలీసులు గతేడాది జూన్లో అరెస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన రాజ్కుమార్ ముఠా సభ్యులు కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని మొత్తం తొలగించారు. అయినా డేటా రికవరీ చేసిన పోలీసులు వీరి భాగోతాన్ని బట్టబయలు చేశారు. నకిలీ పత్రాల సాయంతో 15,000 నకిలీ ఓటర్ ఐడీలు, 10,000 ఆధార్ కార్డులు, 50 పాస్పోర్టులు, 2,000 బర్త్ సర్టిఫికెట్లు, 1,500 పాన్ కార్డులు తయారు చేసినట్లు గుర్తించామని డీసీపీ వైవీఎస్ సుధీంద్ర వెల్లడించారు. ఓటర్ ఐడీస్ 35,000 జెన్యూన్ చేస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 15,000 అరౌండ్ ఫేక్ ఉండొచ్చు. ఆధార్ కార్డ్స్ 20,000 చేస్తే 10,000 అరౌండ్ ఫేక్ ఉండొచ్చు. పాస్పోర్ట్స్ 1,200 చేశాడు, 50 పాస్పోర్ట్స్ లో కూడా కొంతమంది నేపాలీ సిటిజన్స్ కి కూడా నేను పాస్పోర్ట్స్ ఇప్పించడం జరిగింది అని తెలుస్తుంది. బేస్డ్ ఆన్ ది సేమ్ ఫేక్ ఓటర్ ఐడీస్ అండ్ ఆ ఫేక్ ఓటర్ ఐడి తోటి ఆధార్ కార్డ్ తీసుకుని ఆ ఆధార్ కార్డ్ ద్వారా ఫర్దర్ డాక్యుమెంట్స్ అప్లై చేస్తూ పాస్పోర్ట్స్ కూడా ఇప్పించడం జరిగింది అన్నారు. సో వీటిని కూడా మేము పాస్పోర్ట్ నెంబర్తో సహా అడ్రస్ చేస్తాము పాస్పోర్ట్ అథారిటీకి క్యాన్సిల్ చేయమని చెప్పడానికి అన్నట్టు. ఫేక్ సర్టిఫికెట్ల తయారీ గ్యాంగ్ పలువురు గెస్టెడ్ అధికారులకు చెందిన నకిలీ స్టాంపులను తయారు చేసి వారి సంతకాలను ఫోర్జరీ చేసేవారు. వీటి సాయంతో నేపాల్కు చెందిన వారికి 1000 ఓటర్ కార్డులు, 750 బర్త్ సర్టిఫికెట్లు, 1,500 ఆధార్ కార్డులను రూపొందించి ఇచ్చారని విచారణలో గుర్తించామని డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. జనరల్ గా మనం ఆధార్ది ఏమైనా డాక్యుమెంట్ పెట్టినా ఆధార్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు గెస్ట్ ఆఫీసర్ సైన్ కావాలంటారు. దాన్ని కూడా దీన్ని ఫోర్జ్ చేసి ఫ్యాబ్రికేట్ చేస్తున్నాడు. కొంతమంది గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ దీని స్టాంప్స్ ప్రిపేర్ చేయించి వాళ్ళ నాలెడ్జ్ లో లేకుండా ఫ్యాబ్రికేటెడ్ ప్రిపేర్ చేయించి ఆ సిగ్నేచర్స్ కూడా పెట్టిస్తున్నారు. ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఇతని సర్వీస్ సెంటర్ లోనే పనిచేసే వాళ్ళు ఈ గెస్టెడ్ ఆఫీసర్ సైన్స్ చేస్తూ వచ్చారు. ఈ రకంగా దీని ఒక వ్యవస్థనే ఇట్లా నడుపుతూ అన్నట్టు నడుస్తోంది. సో ఆ గెస్టెడ్ ఆఫీసర్ సైన్స్ తోటి అది సబ్మిట్ చేస్తారు, ఆన్లైన్ లో అప్లోడ్ అవుతుంది. డాక్యుమెంట్ జెన్యూన్ అనుకున్నట్టు ఇచ్చాడు, ఆధార్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాని బేస్డ్ అదే మళ్ళీ పెట్టి పాన్ కార్డ్ కి ఇదే సేమ్ గెస్ట్ ఆఫీసర్ సైన్స్ తో అప్లై చేస్తాడు, మళ్ళీ వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది జెన్యూన్ అన్నట్టు. సో
సో ఇట్లాగా నడుస్తుంది. నిందితులు సమకూర్చిన నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులతో కొంతమంది నేపాలీలు పాస్పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. నేపాలీలకు 1500 ఆధార్, 1500 ఓటర్, 750 బర్త్ సర్టిఫికెట్లను నిందితులు ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా వీరి కంప్యూటర్లలో 3182 ఓటర్ ఐడీలు, 574 ఆధార్ కార్డులు, 365 పాన్ కార్డులు, 6 పాస్పోర్టులు, 54 బర్త్ సర్టిఫికెట్లకు చెందిన సాఫ్ట్ కాపీలను గుర్తించామన్నారు.